దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారు? బాగున్నారా? అద్భుతంగా మన మధ్యలో నడుస్తున్నాయి. మరి ఈరోజు 26 అండి, ఇండిపెండెన్స్ డే. చాలామంది చక్కటి మన దేశం కొరకు, ప్రపంచం కొరకు, మన భారతదేశ క్షేమము, మరి దేవుడు ఆత్మీకంగా మన దేశాన్ని అన్ని వనరులని ఆర్థికంగా దీవించలాగా ప్రార్థన చేద్దాం. రెండోదిగా ఉదయకాల ప్రార్థన, సాయంకాల ప్రార్థనలో పాలు పొందండి. మరి బెల్లంపల్లి కల్వరి ప్రామిస్ ల్యాండ్లో ప్రతి సాటర్డే ఇక్కడ అక్కడ జరుగుతున్నాయి సర్వీసెస్. ఆదివారం 3 ఆరాధనలు, 28 దైవజనుల సదస్సు, సేవకులు సేవకురాలు. ముందుగా నేను ఎందుకు చెప్తున్నానంటే 28 ఉదయం 9 నుంచి రాత్రి 9 వరకు కల్వరి ప్రామిస్ ల్యాండ్ దైవజనుల సదస్సు. రండి సేవకులు సేవకురాలు. మీ అందరి కోసం దేవుడు ఈరోజు మాట్లాడే ఒక మంచి మాట, మనకి అనుగ్రహించే మాట కంటే ముందుగా రక్షణ లేని బిడ్డలకు యేసు రక్షకుడు, ప్రాణం పెట్టిన యేసుకు మీ జీవితాన్ని ఇవ్వండి. ఈరోజు మీరు ఏదన్నా విరిగి నలిగి కృంగి కృషించుంటే, మీ శత్రువులు, పోరాటాలు, నిందలు, గాయాలు, అవమానాలు అన్నీ వెంటాడుతున్నాయి. ఇన్ని ప్రార్థన చేశాం, 21 దినం చేశాం, అన్నిటికీ బ్లెస్సెడ్ ఆన్సర్ ఉంది. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం చదువుకుందాం. 132 కీర్తన 18 వచనం. అతని శత్రువులకు అవమానం వస్త్రంగా ధరింపజేసేదను, అతని కిరీటం అతని మీదనే ఉండి తేజరిల్లును. శత్రువుకట, నీ శత్రువుకు దేవుడు అవమానం కలుగజేస్తాడట. ఏదైనా నీకు విరోధమైనది అవమానపరచబడాల్సింది, మనుషులైనా రోగమైన. ఎందుకంటే నువ్వు నీ మీద ఆయన కిరీటం, దయా కిరీటం, ఆయన కనికరం, నువ్వు తేజరిల్లబోతున్నావు. నీ శత్రువుకు అవమానం, దేవుడు నిన్ను తేజరిల్లే విధంగా ఉంచబోతున్నాడు. ఈరోజు అందరు నన్ను ఇట్లన్నారండి, అట్లన్నారండి, అవమానపరిచారండి, బాధ పెట్టారండి, తక్కువ చేశారండి మాట్లాడతారు. ఎవరు మాట్లాడినా వారి మాటలు కొద్దివే. నీ శత్రువు అవమానం నొందును, నీవు తేజరిల్లేదు. వాగ్దానం ఈరోజు, నీ శత్రువు అవమానం నొందును, నువ్వు తేజరిల్లేదు. పట్టుకొని ప్రార్థన చేయి, దేవుని కృప పొందుకో. దేవుడు ఇంకా నేను బ్లెస్ చేస్తాడు. ప్రార్థన మానకు, వాక్యం మానకు, ఉపదేశం మానకు. టెంప్ట్ చేసే శోధనలు, పోరాటాలు నీకు ఎదురవుతున్నా మాట్లాడాలి, ఎదురు తిరిగాని మౌనంగా ఉండు. నువ్వెంత మౌనంగా ఉంటే అంత శత్రు సిగ్గునొందబోతుంది. ఈరోజు ఏ రోగం, ఏ వ్యాధి, ఏ నింద, ఏ గాయాలు, ఏది ఉన్నది బ్రేక్. ప్రభు గొప్ప కృప చూపుతాడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, రక్షణ లేని బిడ్డలకు రక్షణ, రోగులకు స్వస్థత, వ్యాధి, బాధ, చింత, నింద, గాయాలు, అవమానాలు, పోరాటాలు అన్నిటి నుంచి విడిపించి ఆత్మీయ ఆరోగ్య దీవెనలు ఇవ్వండి. కుటుంబాలుగా క్షేమం ఇవ్వండి. ఉజ్జీవం, పరలోక దర్శనాలు, పరలోక ప్రత్యక్షతలు, పరిశుద్ధాత్మ కుమ్మరింపు ప్రతి దేశంలో మా ఆత్మీయ బిడ్డలందరికీ ఇవ్వండి. ఈరోజు ఎవరెవరు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల సమస్యలు అన్నిటి నుంచి విడిపించి నిన్ను గొప్ప చేసుకో. ఎక్కడ ఎవరికి శోధన లేకుండా తప్పించి అందరిపై కృప కలుగును గాకని దీవిస్తూ శుభములను పలుకుతూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేసి షేర్ చేయండి. ముఖ్యంగా చక్కటి పాట రిలీజ్ అయింది, వింటున్నారా? చేరితి నిన్నే, యేసునాథ చేరితి నిన్నే. నిన్న రాత్రి 8:30కి రిలీజ్ చేశాం. పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్లో కొలాబరేట్ అయి ఉంటుంది, జాషువా షేక్ అఫీషియల్ ఛానల్లో. ఎంత మంచి పాట అండి. జీవితాన్ని క్రీస్తుకి దగ్గర చేసి ఆయన ప్రేమను అనుభవించే చేరితి నిన్నే అక్షయ పాడిన పాట. చక్కటి పాట, వినండి, చూడండి. అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి. మొట్టమొదటిగా అది మాత్రం నీతి సూర్యుని రెక్కల కింద, నీ చేతి కార్యము, చేరితి నిన్నే అని కొత్త పాట. ఇవన్నీ ప్రభు మనకిచ్చినవి. ఈ పాట ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించును గాక. 28వ తారీఖు దైవజనుల సదస్సు, 28 ఉదయం 9 రాత్రి 9 వరకు కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ దగ్గర. సేవకులు సేవకురాలకి తప్పక ఆహ్వానం. 9 నుంచి 9, ఉదయం 9 రాత్రి 9. రండి, దైవజనులందరినీ చక్కటి ఆరాధన, శక్తి కలిగిన కార్యాలు చూడబోతున్నాం. మూడవదిగా ప్రతి శనివారం సువార్త సభ కల్వరి ప్రామిస్ ల్యాండ్, హైదరాబాద్ హయత్ నగర్లో ఈవినింగ్ 5:30 నుంచి 8:30. బెల్లంపల్లిలో కూడా స్వస్థత సభ శనివారం సాయంత్రం 5:30 నుంచి 9 గంటల వరకు. ఆదివారం 3 ఆరాధనలు. కుటుంబాలకు సిద్ధపడండి. దేవుడు మరొక్కసారి చేరితి నిన్నే అనే పాటని ప్రార్థనాపూర్వకంగా వినండి, షేర్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, ప్రార్థించండి. అక్షయ కొరకు, ఆ టీం కొరకు, అందరి కోసం దేవుడు అద్భుతమైన కృప చూపించాడు. దేవుడు మీ అందరినీ దీవించును గాక. ప్రైజ్ లార్డ్.